మనం చేస్తున్నాము వెజ్ బిర్యానీ. ఓకే, దానికోసం మంచి క్యారెట్, బీన్స్ తీసుకున్నా, ఆనియన్ స్లైట్స్ వేస్తా, అండ్ దెన్ ఇది గ్రీన్ చిల్లీస్, సో మెంతు, అండ్ దెన్ బిర్యానీ ఆకు. ఓకే, చేద్దాం. ఇలాగా చాలా సింపుల్, నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఓకేనా, ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మేథి అండ్ దెన్ పులావ్ ఆకు వేసేద్దాం. పచ్చిమిరపకాయలు, ఆనియన్, వేస్తాము. చాలా సింపుల్ మెథడ్. ఇవాళ స్పెషల్, సండే స్పెషల్ వెజ్ బిర్యానీ విత్ ఎగ్స్ కర్రీ. ఓకే, ఇది కొంచెం ఏం చేద్దామంటే గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకుంటే ఆనియన్ బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది. ఇలా పచ్చి స్మెల్ అన్నీ రాదు, మంచి టేస్ట్ వస్తుంది. సరేనా, గోల్డెన్ బ్రౌన్ చేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే క్యారెట్, బీన్స్ కట్ చేశాను కదా, అది వేసేద్దాం. కొంచెం ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన వెళ్ళిపోవడానికి కొంచెం ఫ్రై చేసుకుందాం. నేను అన్ని కర్రీస్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ఉంటే మేమన్నీ మస్టర్డ్ ఆయిల్లో చేస్తాము. ఎందుకంటే మస్టర్డ్ ఆయిల్లో టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి చేసి తిని చూడండి అండ్ కమెంట్ మీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చేయండి. ఓకే, ఫ్రై చేసుకుందాం. ఇది ఇవ్వండి, కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా. ఫ్రై చేసుకొని ఏం చేయాలి అంటే కొంచెం సిమ్ చేసుకోండి, తగ్గించుకోండి. ఎందుకంటే మసాలాస్ వేస్తాం కదా, కొంచెం తగ్గించుకోండి. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ దేనికి వేయాలి అంటే కర్రీస్, ఇది వెజిటేబుల్స్ ఉన్నాయి కదా దానికి, అంటే కొంచెం టేస్ట్ కోసం. ఫుడ్ టేస్ట్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సాల్ట్, ధనియా పౌడర్, నేను అన్ని దాంట్లో వేస్తా. ధనియా పౌడరు, జీరా పౌడరు, మిర్చి పౌడరు అన్ని దాంట్లో వేస్తాను నేను. ఇది జీరా పౌడర్. వెజ్ బిర్యానీ లాగా రాదు, సేమ్ ఎలా కర్రీ వస్తుంది అలాగే వస్తుంది అది. ఓకే, తర్వాత ఏం చేద్దామంటే హల్దీ, హల్దీ పౌడరు, తర్వాత కొంచెం మిర్చా పౌడరు. అంటే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా దానికోసం, రైస్ కోసం కాదు, వెజిటేబుల్స్ కోసం. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. మీరు నాకన్నా బాగా చేస్తారనుకుంటా, బట్ స్టిల్ నేను ప్రిపేర్ చేసేది నేను చూపిస్తున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, నేను ఎలా తింటాను
నాకు మసాలాస్ ఉండాలి, ప్లస్ ఆయిల్ ఉండాలి. చూడండి, మంచి ఫుడ్ ఉండాలి, టేస్టీ. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను రైస్ తీసుకుంటా. ఓకే, ఎలా అంటే నేను తీసుకున్నాను రైస్ 3 గ్లాసెస్ తీసుకున్నా. 3 గ్లాసెస్ రైస్తో పాటు కొంచెం ఫ్రై చేసుకుందాం. చూడండి, రైస్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఎన్ని తీసుకున్నానంటే 3 గ్లాసెస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్కి వాటర్ వేయించి 6 గ్లాసెస్ వాటర్ వేసి ఇంకా కొంచెం వేసుకుందాం, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ కూడా దీంట్లో కుక్ అవ్వాలి. సో వేసేసుకున్నాను. కొంచెం మిక్స్ చేస్తున్నాం మంచిగా. నా ఫుడ్ ఇంతే సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇలాగే ఉంటుంది. మసాలాస్ అని నాన్ మసాలా, మీకు హెల్దీ ఫుడ్ కావాలి అనుకుంటే మీరు దాంట్లోని ఆయిల్ ఇవన్నీ తగ్గించుకోండి. ఓకే, నేను హెల్దీ ఫుడ్ అవన్నీ ఎక్కువగా నేను తిన్నాను, ఎందుకంటే నాకు మంచి ఫుడ్, టేస్టీ ఫుడ్ ఉండాలి. సో క్లోజ్ చేసేసుకుందాం కుక్కర్. ఓకే, క్లోజ్ చేసేసుకొని వేర్ ఇస్ మై సిటీ విజిల్. మా కుక్కర్ది విజిల్ ఎక్కడ పెట్టేసాను నేను? ఓకే, ఇక్కడే ఉంది. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎవ్రీవేర్. చేసేసాను. కొంచెం సిమ్లో పెట్టుకుందాము. దెన్ నేను ఎగ్ కర్రీ చేశాను కదా, ఎగ్ కర్రీ చూసుకుందాం ఒకసారి. యా, మెల్లగా కలుపుకుందాం. సో ఇవాళ మా ఇంట్లోని వెజ్ బిర్యానీ విత్ ఎగ్ కర్రీ. మీకు తినాలనిపిస్తే ప్లీజ్ జాయిన్ అస్. మా ఇంటికి రండి, తినండి. క్లోజ్ చేసేసుకొని ఇది కొంచెం సెమీగా వంట చేసుకుందాం. ఓకే, టాటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి ఫుడ్తో. ఓకే, నా ఫుడ్ అంతా టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీకు మంచిగా అనిపిస్తే హ్యాపీగా మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.